బట్ మినిమం కూర్చోవడానికి ప్లేస్ లేకపోవడం ఏంట్రా. ఇండియాలో ఇది 4th ప్లేస్ అంట ఇలా స్లీపింగ్ పాడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే. సో స్లీపింగ్ పాడ్ అయితే ఓపెన్ ఉంది, ఒకసారి చూద్దాం ఏముంది ఏంటన్నది. అండ్ ముందు మనకి లాంచ్ కూడా ఉందంట, ఒకసారి వెళ్ళి చూద్దాం. హైదరాబాద్ ట్రాఫిక్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అరౌండ్ 2 PM నేను పటంచెర్లు బస్ ఎక్కాను. ఎగ్జాక్ట్ 2:05 ఇది బస్ నెంబర్ వచ్చేసి 250C డైరెక్ట్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. అది అరౌండ్ 1.5 hour అవుతుంది. ఇంకా సికింద్రాబాద్కి కూడా రీచ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి చెల్లపల్లి వెళ్ళాలి మళ్ళీ. సో మినిమం 2 hours అయితే జర్నీ చేసుకోండి. ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా 1 hour ముందు చెల్లపల్లి స్టేషన్కి. సో స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాను. పరంజలో స్టార్ట్ అయినప్పుడు మాత్రం మామూలుగా లేకుండా ఎండ, కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే చల్లగా అయిపోయింది వాతావరణం. సో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే చాలా హ్యూజ్గా పెద్దగా కట్టారు. అండ్ లిఫ్ట్ కూడా ఉంది, మెట్లకి వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 7th మనది. అందరు రెస్ట్ తీసుకునే వాళ్ళందరూ వెయిటింగ్ హాల్ ఎవడు లేడు. వెయిటింగ్ హాల్ ఎంత 4 చైర్లు ఉన్నాయి, ఒక 10 మంది కూర్చోవచ్చాము అంతే. అది కూడా ఇరికిరికు. ఇదే చాలా బాగుంది. ఫుట్ఓవర్ ఏదైతుందో అది బాగుంది. సో ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 7th వెళ్ళే రూటు. కావాలంటే స్టెప్స్ ఉన్నాయి, లేదంటే లిఫ్ట్ కూడా ఉంది. సో బేసిక్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ని రెనోవేట్ చేశారు. ఎంట్రన్స్ మనం వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఆ ఎంట్రన్స్ చూడడానికి బాగుంది. బట్ ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూడాలి మనం. ఏమైనా షాప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ లాంజ్ యాక్సెస్, ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏముందో చూద్దాం. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమున్నాయి అనేది. ఇక్కడ మామూలుగా మనకు లాంగ్వేజ్ రాని చోట వెళ్ళి మనం బ్లాగ్ చేస్తే వాడికి అర్థం కాదు కాబట్టి ఏమనిపించదు. కానీ ఇక్కడ అందరూ తెలుగులోనే ఉంటారు చాలామంది. సో చాలా షై వస్తుంది. ఇంకా ఆ షైనెస్ పోవాలి. బ్లాగర్ అంటే ఎంతమంది ఉన్నా సరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆర్టీసీ బస్సును స్కిప్ చేసి మెట్రో తీసేసుకోండి. మెట్రో తీసుకొని కూడా మెట్రో స్టేషన్ దిగిపోయి అక్కడ నుంచి ఒక బస్ కానీ ఆటో కానీ ఏదో ఒకటి తీసుకొని వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ ఎవరైనా బస్ జర్నీ పడదు, బస్ జర్నీ వల్ల కాదు అనుకుంటే మాత్రం బెటర్ ఆప్షన్ అది. సో ఫార్ బెటర్ ఆప్షన్ అయితే అది. సో చూసేయండి, ఒక లుక్ వేసేయండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందన్నది. రైల్వే స్టేషన్ మాత్రం సూపర్ ఉంది. బట్ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానీ, ట్రైన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానీ కొంచెం పెద్దగా హాల్స్ పెట్టి సిట్టింగ్ పెట్టి ఇలా కొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుండేది. అందరూ బయట కూర్చున్నారు, చూస్తున్నారా అంత బాగా కట్టారు. కనీసం కూర్చోడానికి ప్లేస్ లేకపోతే వేస్ట్ కదా. చూసుకోవడానికి తప్ప కూర్చోవడానికి పనికిరాదు ఇది. సో బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ కూడా ఒకటి ఉంది. చూసినట్టయితే అక్కడ మనకి ఆటోస్ అండ్ ట్యాక్సీస్ వస్తే అక్కడ దిగాలి. అక్కడ మనకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది. సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్కి బ్యాక్ ఇటు సైడ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ చెల్లపల్లి రైల్వే స్టేషన్. చూడడానికి ఎక్స్టీరియర్స్ అయితే సూపర్ ఉన్నాయి. బట్ అందరు అట్లా బయట కూర్చోవడమే నాకు బాగా అనిపించట్లేదు అనమాట. బట్ మినిమం కూర్చోవడానికి ప్లేస్ లేకపోవడం ఏంట్రా. ఓకే, బయట ఉన్న వాళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడైనా సరే అట్లీస్ట్ ఒక కూర్చోవడానికి మనకు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండు. ఆటోస్, ట్యాక్సీస్, బస్సెస్ అన్నీ కూడా స్టేషన్ ఇంతవరకు వస్తాయి, ఇక్కడ వరకు వచ్చి డ్రాప్ చేస్తాయి, విచ్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. ఇక్కడ మనకు వీల్ చైర్ యాక్సెస్ చూడొచ్చు మీరు, వీల్ చైర్ యాక్సెస్ అన్నీ ఉన్నాయి. సో అఫిషియల్గా మెయిన్ ఎంట్రీ ఇది. మెయిన్ ఎంట్రీలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్ అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏమైనా ఉందా లేదా అని. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ స్లీపింగ్ పాడ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పర్మిషన్ తీసుకున్నాం, సరే లోపలికి వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంటాయి ఏంటంటే. స్లీపింగ్ పాడ్స్ వచ్చేసి 2 hours 200, 6 hours 400, 12 hours 800, 24 hours 1200 ఇలా అయితే ఇదైతే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది స్లీపింగ్ పాడ్స్. లాంజ్ యాక్సెస్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదంట. సో చూద్దాం అసలు స్లీపింగ్ పాడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడే మనం బుక్ చేసుకోవాలి.
ఇది దిస్ ఇస్ ఫర్ మెన్. ఈ టెక్నాలజీ ఇదే ఫస్ట్ టైం కదా మన దగ్గర? ఇది అది ఫోర్త్ టైం ఇప్పుడు ఇండియాలో. ప్రయాగరాజ్ కి, బాంబే, బెంగళూరు, చెర్లపల్లి, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. నైస్. స్లీపింగ్ బోర్డ్ అయితే ఓపెన్ ఉంది, ఒకసారి చూద్దాం ఏముంది ఏంటన్నది. సో డోర్ ఓపెన్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ ఉంది, అండ్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సి టైప్ ఉంది, USB 3.0, అండ్ లైట్, టెంపరేచర్, ఒక సాకెట్ ఇచ్చారు, ఒక మిర్రర్ కూడా ఉంది. ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అలసిపోతారు కదా, రెస్ట్ తీసుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి చాలా బెస్ట్ ఆప్షన్. ఎక్స్పీరియన్స్ చేయాలి మనం, బయట ఎక్కడైనా బెంగళూరులో కూడా ఉందంట, వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇండియాలో ఇది 4th ప్లేస్ అంట ఇలా స్లీపింగ్ పోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. లోపల అయితే చూసారు కదా ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అన్నది, అండ్ ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ కూడా ఉంది. సో వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి చూసేద్దాం పదండి. బేసిక్ టాయిలెట్, షవర్ కూడా ఉంది. సో ఫర్ నౌ స్లీపింగ్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా ప్రైజెస్, చూసారు కదా అది ప్రైజెస్. కొంచెం సెంట్రల్ ఏసీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తారు కానీ ఇంకా ఆన్ చేయలేదు. సో ఏసీ కూడా ఆన్ చేస్తే వి ఫీల్ కూల్, ఇంత హాట్గా ఉండదు, స్వెట్ వచ్చేస్తుంది. వెయిట్ టు పే అండ్ యూజ్ టాయిలెట్స్. ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న టాయిలెట్స్, పవర్స్ ఇవన్నీ కొంచెం హైజీనిక్గా, కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఉంది ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది, అండ్ ఫుడ్ ప్లాజా కూడా ఉంది. చూద్దాం ఫుడ్ ఏమైనా అవైలబుల్ ఉందేమో. అనౌన్స్మెంట్ వింటున్నారు కదా, సో ఈ ఫుడ్ ప్లాజాలో నాకు బాగా నచ్చింది. ఫుడ్ ఉంది, ఇక్కడే డిస్ప్లే ఉంది, అండ్ అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ మనకి. చాలా మనకి ఎక్కడ తొందర పడకుండా, టెన్షన్ పడకుండా, ఎక్కడ ఉన్నా కూడా మొత్తం స్టేషన్ మొత్తం కూడా డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. సో మనం ఎక్కడ ఉన్నా చూసుకొని మన ట్రైన్ టైం, ప్లాట్ఫామ్ నెంబర్ ఇవన్నీ చూసుకునే నుంచి మనం ఆరామ్స్ స్టార్ట్ అవ్వచ్చు. జ్యూసెస్ ట్రై చేద్దాం అనుకున్నా, జ్యూసెస్ లేవంట. స్టేషన్కి యాక్చువల్గా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఎర్లీగా వచ్చాను. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే అన్నీ ఉన్నాయి, బట్ ఇంకా అన్నీ ఓపెన్ అవ్వలేదు అంతే. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫుడ్ ప్లాజా. అతను అడిగితే ఏమన్నాడంటే ఫుడ్ ప్లాజా ఫుడ్ కోర్ట్ కూడా జస్ట్ పెట్టి ఒక 4 days అవుతుందంట. సో అతను ఏమన్నాడంటే కూర్చోడానికి ఏం లేదు ఏంటి అని అడిగితే ఒక 1 week 2 weeks టైం పడుతుంది, ఇప్పుడు ఇప్పుడే కదా, కొంచెం 1-2 weeksలో అవన్నీ అరేంజ్ చేస్తున్నారు అనేసి చెప్పాడనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇక్కడ లాంజ్ అన్నారు కానీ నాకైతే ఇక్కడ లాంజ్ అయితే కనిపించలేదు, ఇంకా ఉంది, ఓపెన్ అవుతుంది అనేసి అన్నారు అక్కడ స్లీపింగ్ పాడ్స్ దగ్గర. సో అది కూడా ఒకటి ఓపెన్ అయితే బాగుంటుంది. మేబీ అది కింద ఒకటి ఉంది వెయిటింగ్ హాల్, సో అది ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. సో ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. సో మన కోసం ఇంత బాగా కట్టారు కదా, సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీదనే ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడము, ఈ పాన్ పరాకులు తినేసి ఉమ్మి వేయడము, ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, ప్లీజ్ డోంట్ డూ దట్. సో మన ఇంట్లో మనం ఉంచుకోం కదా, సో ఇక్కడ కూడా ఉంచకుండా ఉంటే బాగుంటుంది. సో వెయిటింగ్ హాల్ ఉమెన్స్కి సపరేట్గా, మెన్స్కి సపరేట్గా ఉంది. నైస్. నేను వెయిటింగ్ హాల్లో ఉన్నాను నేను. బెటర్, చాలా బెటర్, బట్ వెయిటింగ్ హాల్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుండు. ఒక 2 ఉన్నాయి, ఎక్కువ లేవు. లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. నైస్, ఇట్ ఈస్ నైస్. కాకపోతే వెయిటింగ్ హాల్ కొంచెం చిన్నగా ఉంది. చూసారు కదా వెయిటింగ్ హాల్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం కెపాసిటీ పెంచితే బాగుంటుంది. హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే సపరేట్గా వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక 10 minutes కోసం ఛార్జింగ్ పెట్టా, మనకు ఆల్మోస్ట్ 5:10 అవుతుంది. 5:25కి మన ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే బెటర్, ప్లాట్ఫామ్ నెంబర్ 7. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్. అయితే చాలా ఫెసిలిటీస్ అయితే మెన్షన్ చేశారు, బట్ ఇంకా అన్నీ అవైలబుల్ రాలేదు 100%. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి ఏమీ తక్కువ చేయలేదు.
ఇంటర్లీకి వచ్చి మళ్ళీ ట్రైన్ మిస్ అయితే అస్సలు బాగోదు. సో అందుకని ఒక 10 minutes ముందుగానే లాంజ్ నుంచి వచ్చేసా. ట్రైన్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. నేను ట్రైన్కి ఈ చివరి ఉన్నా, నేను ఎక్కాల్సిన భోగ్యం ఆ చివరి ఉంది. ఎందుకంటే ఎంత లాంగ్ ఉంటుంది ఇది. ఆన్ టైం 5:25 ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. మరి ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవుతుంది లేదా చూడాలి.